ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం ఒక నోటిఫికేషన్ అయితే చూస్తున్నాం చూడండి. డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ డైరెక్ట్ అండ్ డిపార్ట్మెంటల్ రిక్రూట్మెంట్ అని ఇచ్చారు. అంటే డైరెక్ట్ అండ్ డిపార్ట్మెంటల్ రిక్రూట్మెంట్ అంటే డైరెక్ట్ పోస్టులు ఉన్నాయి, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది, డిపార్ట్మెంటల్ రిక్రూట్మెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. డిపార్ట్మెంట్లు అంటే ఆల్రెడీ అందులో వర్క్ చేస్తున్న వాళ్ళు, అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా డిపార్ట్మెంటల్ రిక్రూట్మెంట్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యింది. చూడండి, ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ నేమ్ వచ్చి హెడ్ కానిస్టేబుల్ అంటే రేడియో ఆపరేటర్ అండ్ రేడియో మెకానిక్, ఈ 2 పోస్టులు ఉన్నాయండి. ఒకవేళ మనం రెండింటికి అప్లై చేసుకోవాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే సెపరేట్గా ఫీజు అనేది పే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎవరు అప్లై చేయొచ్చు, ఎక్కడ అప్లై చేయొచ్చు. సో ఇది అప్లై చేయాల్సిందంతా కూడా ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే, ఆఫ్లైన్లో ఎటువంటి అప్లికేషన్లు తీసుకోరు. సో ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే మనం అప్లై చేయాలి. ఇండియన్ సిటిజన్ అయ్యుండి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేయవచ్చు. ఇవి 2 రకాల పోస్టులు, హెడ్ కానిస్టేబుల్, రేడియో ఆపరేటర్. మళ్ళీ అందులో హెడ్ కానిస్టేబుల్లోనే ఇంకో రకం ఏంటంటే రేడియో మెకానిక్. ఈ 2 గ్రూపులు మాత్రమే ఉన్నాయి. సో ఈ 2 రకాల పోస్టులకి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ డేట్ వచ్చి 24/8/2025, అంటే ఆగస్ట్ 24 తారీఖు స్టార్టింగ్. ఎప్పుడు ఎండింగ్ అవుతుంది మరి? సెప్టెంబర్ 23, 2025 నైట్ వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆన్లైన్ సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడవద్దు. 2-3 రోజులు ముందుగానే మనం అప్లై చేసుకుంటే బెటర్. సర్వర్ ఇష్యూ వస్తే మళ్ళీ సర్వర్ డౌన్ అయితే మనం అప్లై చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ముందుగానే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి చూడండి పే స్కేల్ కూడా ఇచ్చారు. హెడ్ కానిస్టేబుల్ వచ్చి రేడియో ఆపరేటర్ ఏదైతే పోస్ట్ ఉందో దానికి, అలాగే రేడియో మెకానిక్, అలాగే ఈ పోస్ట్కి కూడా. సో 2 పోస్టులకి కామన్గా పే స్కేల్ అయితే ఇచ్చారండి. 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయలు యాజ్ పర్ 7th CPC, సెంట్రల్ పే కమిషన్ అనమాట. సో ఇక్కడ మనకి మంత్లీ శాలరీ అనేది 81,100 రూపాయల వరకు అయితే రావడం జరుగుతుందండి. సో దాంతోపాటుగా అదర్ అలౌన్సెస్ కూడా కిందన ఇచ్చారు. సో చాలా బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయి. సో లేట్ చేయకుండా అప్లై చేయండి. దీనికి వేకెన్సీస్ వచ్చి ఇక్కడ మనకి చార్ట్ అయితే ఇచ్చారు చూడండి. డైరెక్ట్ ఎంట్రీ వేకెన్సీస్ అంటే మనం 2 రకాల పోస్టులు చెప్పుకున్నాం కదా. సో డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది, అలాగే డిపార్ట్మెంటల్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో డైరెక్ట్ ఎంట్రీ వేకెన్సీస్లో మళ్ళీ కేటగిరీ వైజ్ ఇచ్చారు. అందులో ఇక్కడ ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, సిఏ అంటే కాంపెన్సేట్ అపాయింట్మెంట్, అంటే ఆల్రెడీ అందులో వర్క్ చేస్తున్న వాళ్ళు, అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి. సో ఈ 2 పక్కన పెడితే రిమైనింగ్ వేకెన్సీస్ అంటే ఫ్రెష్గా కొత్తగా ఎవరైతే మనం అప్లై చేస్తున్నామో వాళ్ళకి. సో ఫ్రెష్ ఇది చూడాలి రిమైనింగ్ వేకెన్సీస్ అనేవి. సో ఇక్కడ హెచ్సిలో అంటే హెడ్ కానిస్టేబుల్లో రేడియో ఆపరేటర్, ఆర్ఓ అంటే రేడియో ఆపరేటర్కి వచ్చి అన్రిజర్వ్డ్ 177 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 38, ఓబీసీ 225, ఎస్సీ 81, ఎస్టీ 63, టోటల్ వచ్చి 584 పోస్టులు అయితే. సో ఫ్రెష్గా ఎవరైతే కొత్త వాళ్ళు అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 584 వేకెన్సీస్ అయితే రేడియో ఆపరేటర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అలాగే హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్, ఆర్ఎం అంటే ఇక్కడ రేడియో మెకానిక్ వచ్చి అన్రిజర్వ్డ్ కేటగిరీ 41, ఈడబ్ల్యూఎస్ 10, ఓబీసీ 52, ఎస్సీ 18, ఎస్టీ 13, టోటల్ వచ్చేసి 134 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇది ఫస్ట్ ఫేజ్లో పిఎస్టి అండ్ పిఈటి. పిఎస్టి అంటే ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. పిఈటి అంటే
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో వీటికి సంబంధించి మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి ఆన్లైన్లో వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. 3 రోజుల ముందుగా ఎగ్జామినేషన్ 3 రోజులు ఉందనగా మనకు ఆన్లైన్లో ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. సో దాని తాలూకు డీటెయిల్స్ నేను కిందన నోటిఫికేషన్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అలాగే సెకండ్ ఫేజ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. అది ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో అయితే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దీనికి కూడా అడ్మిట్ కార్డు ఆన్లైన్లో ఎగ్జామ్కి 3 రోజుల ముందుగా అయితే ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు చూడండి, https:/rectt.bsf.gov.in. సో ఈ వెబ్సైట్ మీద మనం కాపీ పేస్ట్ చేసి అడ్రస్ బార్లో పేస్ట్ చేస్తే కనుక సో డైరెక్ట్గా మనకైతే వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. సో డైరెక్ట్గా ఇందులో మనం ఆన్లైన్ అప్లికేషన్ ఇందులోనే చేసుకోవచ్చు. అలాగే అడ్మిట్ కార్డ్ పెట్టినప్పుడు కూడా ఇందులోంచి మనం డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అలాగే థర్డ్ ఫేజ్ అనేది ఒకటి ఉందండి. ఇక్కడ థర్డ్ ఫేజ్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాంతోపాటుగా డిక్టేషన్ టెస్ట్ అండ్ పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. డిక్టేషన్ టెస్ట్ అండ్ పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ ఎవరికి ఉంటుందంటే రేడియో ఆపరేటర్ క్యాండిడేట్స్కి మాత్రమే. హెడ్ కానిస్టేబుల్లో రేడియో ఆపరేటర్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, సో దానికి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి మాత్రమే డిక్టేషన్ టెస్ట్ అండ్ పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ అనేది రేడియో ఆపరేటర్కి ఉంటుంది. అలాగే రేడియో మెకానిక్ కూడా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అంటే ఏం లేదండి, మన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. ఇక్కడ డీటెయిల్డ్ అండ్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పాస్ అయ్యి అలాగే రేడియో ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిక్టేషన్ టెస్ట్ అండ్ పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. సో మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఇక్కడ ఫైనల్ రిజల్ట్ చూడండి. రేడియో ఆపరేటర్కి వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 200 మార్క్స్ ఉంటుంది. అలాగే డిక్టేషన్ టెస్ట్ 50 మార్క్స్ ఉంటుంది. టోటల్ వచ్చి 250 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే రేడియో మెకానిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, 200 మార్క్స్కి మాత్రమే. నెక్స్ట్ వచ్చి మీరు ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేవి చూడవచ్చు. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉండాలంటే రేడియో ఆపరేటర్కి ఇంటర్మీడియట్ ఆర్ 12th స్టాండర్డ్. మనకి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి. ఇక్కడ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అంటే ఎంపీసీ సబ్జెక్ట్ ఎవరైతే తీసుకుని ఉన్నారో వాళ్ళు పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చండి. సో ఎంపీసీ చదివిన వాళ్ళకి ఇక్కడైతే రేడియో ఆపరేటర్గా అయితే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్ట్లో 60% మార్క్స్ అనేవి ఖచ్చితంగా రావాలండి. ఒకవేళ ఎంపీసీ చదవలేదనుకోండి వాళ్ళు 10th క్లాస్తో పాటుగా ఐటీఐ ట్రేడ్ అనేది చదివి ఉండాలి. 10th క్లాస్ విత్ ఐటీఐ. చూడండి ఐటీఐలో ట్రేడ్ ఏంటంటే ట్రేడ్స్ చూడండి. ఇక్కడ ఐటీఐ ట్రేడ్స్ వచ్చి ఏమేమి ఉండాలి, సో ఇవి ఉంటే మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. రేడియో అండ్ టెలివిజన్, లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లేదంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, లేదు అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, లేదు అంటే జనరల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లేదు అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. సో ఐటీఐ ట్రేడ్లో ఈ కేటగిరీస్ ఉంటే కనుక మనం 10th పాటు ఐటీఐ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్, దీనికి కూడా ఇంటర్మీడియటేనండి. సేమ్ పైన ఏవైతే మనం అనుకున్నామో ఎంపీసీ చదివి 60% మార్క్స్ అనేవి ఉండాలి. అది ఒకవేళ లేకపోతే కనుక 10th క్లాస్తో పాటు ఐటీఐ చదివి ఉండాలి. ఇక్కడ ఐటీఐ ట్రేడ్స్ ఒకసారి చూద్దాం చూడండి. రేడియో అండ్ టెలివిజన్ ఆర్ జనరల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఆర్
డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఆర్ ఎలక్ట్రీషియన్, ఆర్ ఫిట్టర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్, ఆర్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, ఆర్ కంప్యూటర్ హార్డ్వేర్, ఆర్ నెట్వర్క్ టెక్నీషియన్, ఆర్ మెథాట్రానిక్స్, ఆర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ మనకి 10th క్లాస్తో పాటు ఏ విధమైన ఐటీ ట్రేడ్లు ఉండాలి అనేది ప్రతిదీ కూడా వివరంగా అయితే ఇచ్చారండి. మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలో చూడండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18 to 25 ఇయర్స్ అనేది ఏజ్ ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18 to 28 ఇయర్స్ అనేది మధ్యలో ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు అయితే ఏజ్ ఉండాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఆల్రెడీ అందులో వర్క్ చేస్తున్న వాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, విడోస్కి ఇక్కడ మనకి మళ్ళీ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో చూడండి. మెన్ క్యాండిడేట్స్ అంటే మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 160 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. సో మనం ఫస్ట్ అనుకున్నాం కదా ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అని, సో దానికి సంబంధించి అనమాట. ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్లో భాగంగా మెన్ క్యాండిడేట్స్కి 168 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చి 80 సెంటీమీటర్స్, అలాగే ఎక్స్పాన్షన్ వచ్చి 85 సెంటీమీటర్స్. అంటే ఊపిరి తీసుకోకముందు తీసుకున్న తర్వాత. సో 80 to 85 సెంటీమీటర్స్ అయితే చెస్ట్ అనేది ఉండాలి. ఉమెన్ క్యాండిడేట్స్ చూడండి, ఇక్కడ వాళ్ళ హైట్ వచ్చి 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. సో వాళ్ళకి చెస్ట్ అనేది నాట్ అప్లికేబుల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ మనం ఎలా అయితే దానికి సంబంధించి రిజర్వేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎలిజిబిలిటీ, కాంపెన్సేట్ అపాయింట్మెంట్ క్యాండిడేట్స్కి సంబంధించి, అలాగే ఆల్రెడీ అందులో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ గురించి, ఎల్డీసీఏ గురించి. సో దాని తాలూకా డీటెయిల్స్ కావాలంటే మీరు నోటిఫికేషన్ అయితే పూర్తిగా చదవచ్చు. దానికి సంబంధించి నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మెథడ్ ఆఫ్ సెలక్షన్ టెస్ట్స్ ఇచ్చారు కదా. సో ఆల్రెడీ మనం ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ చెప్పుకున్నాం. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరి ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఇచ్చారు కదా. సో ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో ఫర్ మేల్ క్యాండిడేట్స్ హైట్ అండ్ చెస్ట్ అండ్ వెయిట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ హైట్ అండ్ వెయిట్ మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇక్కడ చూడండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనం మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రన్నింగ్ రేస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 1.6 కిలోమీటర్స్ 6.5 నిమిషాల్లో అయితే రీచ్ అవ్వాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 800 మీటర్స్ పరుగు పందెంలో 4 నిమిషాలను అయితే పూర్తి చేయాలి. అలాగే లాంగ్ జంప్, హై జంప్ కూడా ఇచ్చారండి. ఇక్కడ లాంగ్ జంప్ వచ్చి 3 ఛాన్సెస్ ఇస్తారు మనకి, 11 feet అనేది రీచ్ అవ్వాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్కి 9 feet ఇస్తారు లాంగ్ జంప్. 3 ఛాన్సెస్లో అయితే 9 feet లాంగ్ జంప్ చేయాలి. అలాగే హై జంప్ వచ్చి 3 ఛాన్సెస్ ఇస్తారు, 3.5 feet అనేది హై జంప్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 3 feet ఇవ్వడం జరుగుతుంది హై జంప్. వాళ్ళకు కూడా 3 ఛాన్సులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ బోత్ పోస్ట్స్ అని చెప్పేసి ఇచ్చారండి. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనం ఏదైతే సెకండ్ ఫేజ్ అనుకున్నామో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 2 hours టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 2 hours టైంలో టోటల్ మార్క్స్ 200 మార్క్స్ ఇస్తారు. 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ అంటే ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తారు. సో అందులో ఏది కరెక్టో అది మనం టిక్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి కంప్యూటర్లో ఉంటుందండి ఎగ్జామ్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఆన్లైన్లో ఉంటుంది ఎగ్జామ్ ఇది. సో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఇచ్చారండి. 1/4 అనమాట. 4 తప్పులకి 1 మార్క్ అనేది తీయడం జరుగుతుంది.
ఇక్కడ చూడండి ఫిజిక్స్ 40 క్వశ్చన్స్ 80 మార్క్స్. మ్యాథమెటిక్స్ అంటే మనకి ఇంటర్మీడియట్లో ఏవైతే సబ్జెక్ట్ ఉన్నాయో వాటి మీదే. మ్యాథ్స్ వచ్చి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. కెమిస్ట్రీ వచ్చి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ జీకే వచ్చి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి 10+2 ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్ అని చెప్పేసి. అలాగే ఇంగ్లీష్ అండ్ జీకేకి వచ్చి కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ అండ్ జనరల్ సైన్స్. సో ఇంగ్లీష్ అండ్ జీకేలో ఇవైతే ఉండడం జరుగుతుందండి. సో టోటల్ వచ్చి 100 మార్క్స్, 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్, అంటే ఈచ్ వన్ 2 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఇచ్చారు. ఫర్ ఎవ్రీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 2 మార్క్స్, అంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ వస్తాయి. నెగిటివ్ మార్కింగ్ వచ్చి 0.25 మార్క్స్, అంటే 4 తప్పులకి 1 మార్క్ అనేది తీయడం జరుగుతుందండి. సో ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంగ్లీష్లో అండ్ హిందీలో ఉంటుంది. సో మనమైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూడండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 38% అనేది మినిమం రావాలండి. మ్యాక్సిమం ఎంతైనా రావచ్చు. సో 100% తీసుకుంటే అందులో 38% అనేది రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 33% అనేది మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ రావాలి. కాంపెన్సేటివ్ అపాయింట్మెంట్ వాళ్ళకి 20%, అంటే ఆల్రెడీ అందులో ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ వచ్చి ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఇన్ ది థర్డ్ ఫేజ్ ఎగ్జామినేషన్ షాల్ బి రిస్ట్రిక్టెడ్ టు 6 times ఆఫ్ ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో 1:6లో అయితే ఇక్కడ తీసుకుంటున్నారండి. నెక్స్ట్ వచ్చి థర్డ్ ఫేజ్ చూడండి. థర్డ్ ఫేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, డిక్టేషన్ అండ్ పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మరి ఏంటి చూడండి, ఏమేమి తీసుకుని వెళ్ళాలి, అక్కడ ఏమి సబ్మిట్ చేయాలి చూడండి. ఒరిజినల్ కాపీస్ అన్నీ కూడా చూపించాలి అక్కడ వెరిఫికేషన్లో. ఫోటో కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డ్, అంటే మన ఏదైతే కాల్ లెటర్ ఉందో హాల్ టికెట్ అది తీసుకుని వెళ్ళాలి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మన 10th, ఇంటర్, ఐటీఐ, సో రిమైనింగ్ ఏమైనా ఉన్న డిగ్రీ, ఎనీ అదర్, సో అవన్నీ తీసుకుని వెళ్ళాలండి. స్టడీ సర్టిఫికేట్స్, ఒరిజినల్ అండ్ ఫోటో కాపీస్. ఫోటో కాపీస్ అంటే జిరాక్స్, ఒరిజినల్తో పాటుగా జిరాక్స్లు కూడా తీసుకెళ్ళాలి. ఐటీఐ సర్టిఫికేట్, ఒరిజినల్ అండ్ ఫోటో కాపీస్. బర్త్ సర్టిఫికేట్, ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే 10th క్లాస్లో ఉన్న మార్క్స్, 10th క్లాస్లో ఉన్న ఏజ్ని కన్సిడర్ చేస్తారండి. ఉంటే బెటర్, తీసుకెళ్ళడం బెటర్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఉంటే కనుక తీసుకుని వెళ్ళాలి. ఎస్సీ ఎస్టీ అయితే బీఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి. సో రిమైనింగ్ ఎవరుంటే ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే తీసుకుని వెళ్ళాలి. ఇది ఎప్పుడు మనం సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా అప్పుడు. సో థర్డ్ ఫేజ్లో జరుగుతుంది అది. తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చి ఇదంతా కూడా మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏ విధంగా ఉండాలనేది అక్కడ మెన్షన్ చేశారండి. తర్వాత ఇక్కడ డిక్టేషన్ టెస్ట్ ఫర్ రేడియో ఆపరేటర్ క్యాండిడేట్స్. సో రేడియో ఆపరేటర్ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిక్టేషన్ టెస్ట్ అనేది ఉంటుంది కదా. సో డిక్టేషన్ టెస్ట్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. మినిమం 150 వర్డ్స్ అనేది ఉంటుంది, ఇంగ్లీష్లో రాయాలండి. సో 50 మార్క్స్ అనేది కేటాయించారు. అలాగే పారాగ్రాఫ్ రీడింగ్, ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. మన ప్రొనౌన్సియేషను, మన రీడింగ్ ఎలా ఉందో చూస్తారండి. సో పారాగ్రాఫ్ అనేది చదివితే క్వాలిఫైయింగ్ నేచర్, అంటే దాన్ని ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో కాలిక్యులేట్ చేస్తారు తప్ప మార్క్స్ అనేవి మెన్షన్ చేయరు. సో ఇక్కడ డిక్టేషన్ టెస్ట్కి జనరల్ కేటగిరీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 38% రావాలి ఖచ్చితంగా. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 33%, కంపాషనేట్ అపాయింట్మెంట్ క్యాండిడేట్స్కి 20% అనేది రావాలండి. సో అవి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్. అలాగే ఇక్కడ మనకి చూడండి 0.5 మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ ఒమిషన్ మిస్టేక్ ఆఫ్ సింగిల్ లెటర్. అట్లీస్ట్ సింగిల్ లెటర్ మిస్టేక్ వచ్చినా హాఫ్ మార్క్ అనేది తీసేస్తారండి. 1 మార్క్స్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ వర్డ్ ఒమిషన్ ఆర్ మిస్టేక్. ఒకవేళ వర్డ్ తప్పు అయితే కనుక, పదం తప్పు అయితే 1 మార్క్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇది ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో అంటే మనకి ఒక వెబ్సైట్ ఇచ్చారండి, అఫీషియల్ వెబ్సైట్. https
rectt.bsf.gov.in ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలి. మనకి స్టార్టింగ్ డేట్ వచ్చి 24/8/2025 నైట్ 11 నుంచి. లాస్ట్ డేట్ వచ్చి 23/9/2025 సెప్టెంబర్ 23 నైట్ వరకు అయితే 11:59 వరకు అయితే ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చండి. మోడ్ ఆఫ్ పేమెంట్ చూడండి, అప్లికేషన్కి ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి కాబట్టి ఇక్కడ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ మేల్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో రెండు పోస్టులకి కూడా అంటే రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ రెండింటికి కూడా 100 రూపీస్ ఫర్ ఈచ్ పోస్ట్ అనమాట. 100 రూపీస్ అనేది పే చేయాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎస్సీ, ఎస్టీ, అలాగే బీఎస్ఎఫ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, కంపాషనేట్ అపాయింట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50+ ట్యాక్సెస్ కలిపి 59 రూపీస్ అనేది పే చేయాలి. ఫీజ్ పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డ్, నియరెస్ట్ ఆథరైజ్డ్ కామన్ సర్వీసెస్ సెంటర్స్లో అయితే మనం పే చేయవచ్చు. ఈ నియరెస్ట్ ఆథరైజ్డ్ కామన్ సర్వీస్ అంటే ఏపీ ఆన్లైన్ నెట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నమాట. ఒకసారి పే చేసిన ఫీ అయితే మళ్ళీ రిటర్న్ అయితే ఇవ్వడం జరగదండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు నోటిఫికేషన్ లింక్ అయితే నేను పెడతాను కాబట్టి మీరు అందులో చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి ప్రతిదీ ఫార్మేట్ ప్రకారం ఇవ్వడం జరిగింది. అంటే ఓబీసీ, ఇంకొంచెం చూడండి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇవైతే మనం ప్రింట్అవుట్ తీసుకుని మనమైతే సబ్మిట్ చేయాలి. నాన్ క్రీమీ లేయర్, నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షను. రిలాక్సేషన్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ అప్లై చేయడానికి అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అనెక్సర్స్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి, ఓటీఆర్. ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ అనేది చేయాలి. ఇదేంటి ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ అనేది ఇలా చేయాలి. ఇక్కడ 1 టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మన మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వాలండి. అది ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది స్టాండర్డ్గా ఉండాలి. మెయిల్ ఐడి లేకపోతే కనుక క్రియేట్ చేసుకోండి ఇప్పుడే. మన ఐడెంటిటీ సంబంధించి ఒకటైతే సబ్మిట్ చేయాలి. ఆధార్ కార్డ్ కానీ, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్. వీటిల్లో ఏదైనా సరే మనం ఐడెంటిటీ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే మనం పాసింగ్ సర్టిఫికేట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, మెట్రికులేషన్ అండ్ ఇంటర్మీడియట్, ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్, దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మన దగ్గర ఉండాలండి. అలాగే మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి స్కాన్ చేసి పెట్టాలి. అది జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. 30 KB నుంచి 100 KB మధ్యలో అయితే అప్లోడ్ చేయాలి. అలాగే సిగ్నేచర్ అనేది పెట్టాలి. వైట్ పేపర్ తీసుకుని బ్లాక్ ఇంక్ పెన్తో సిగ్నేచర్ పెట్టండి, స్మాల్ లెటర్స్లో పెట్టండి. జేపీఈజీ ఫార్మేట్ 20 KB నుంచి 50 KB మధ్యలో అయితే అప్లోడ్ చేయాలి. అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మన 10th, ఇంటర్, ఐటీఐ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేటు అంటే ఓసీ వాళ్ళకు ఉండదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. అవన్నీ కూడా రెలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జేపీఈజీ కానీ, జేపీజీ కానీ, పిఎన్జీ కానీ, పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ పెట్టాలి. అది కూడా 30 KB నుంచి 100 KB మధ్యలో అయితే అప్లోడ్ చేయాలి. 1 టైం రిజిస్ట్రేషన్కి అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి కూడా ఇదే లింక్ అండి, https://rectt.bsf.gov.in. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుందండి. మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి మాత్రం స్టాండర్డ్గా ఇచ్చుకోండి. ఇదేంటి నోటిఫికేషన్ సంబంధించి. దీని తాలూకా నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్లో ప్రొవైడ్ చేస్తాను. చూసి అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు అయితే ఎదురు చూడవద్దు. మన ఛానల్ కనుక నచ్చితే, మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు మీకు ఇలాంటి నోటిఫికేషన్లు రావడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ అండి.